2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సరే, ఈ రోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? దాంతో పాటు గోల్డ్ రేట్ పెరిగినప్పుడు దీన్ని జిఎస్టీ ఎలా ఉంటుంది, ప్యూరిటీ ఎలా చెక్ చేయాలి, తీసుకునేటప్పుడు మనం ఏ పాయింట్స్ ని చెక్ చేసి మరి తీసుకోవాలి అని ఒకటికి 2 సార్లు ఆలోచిస్తున్నారు. బికాస్ ప్రైస్ ఎక్కువైపోయింది కాబట్టి పెట్టేటప్పుడు ఏమేమి చూసుకోవాలి అని అడుగుతున్నారు. సో వాటి గురించి అంటే ఒక గోల్డ్ కొనేటప్పుడు మనం ఏం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందంటారు సార్? అయితే ఒక సింపుల్ ప్రశ్న మన చూసే ప్రేక్షకులకు అందరిని అడుగుతా. గోల్డ్ గురించి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామండి లైఫ్లో? గోల్డ్ ఈజ్ లైక్ మోస్ట్ ప్రెషస్ అనమాట. అది ఉంటే ఎంతో ఆనందం, ఇంకా ఎక్కువగా కొంటే ఇంకా ఆనందం, అండ్ కొనలేకపోతే కాస్త డిసప్పాయింట్మెంట్. అయితే 1,10,000, 1,12,000, 1,13,000, 1,14,000 వరకు వచ్చిందండి. 1,15,000 దరిదాపుల్లో కూడా టచ్ అయింది గోల్డ్, ఆల్ టైమ్ హై. అందరు ఏమంటున్నారు? అమ్మో అమ్మో ఇంత పెరిగింది బంగారం, అసలు మేము అఫోర్డ్ చేయలేము, మేము కొనలేమండి, అసలు సార్ ఎప్పుడు పడిపోతుంది, ఎంత పడుతుంది చెప్పండి చెప్పండి. మనం కూడా అదే మాట్లాడుకుంటాం. అవును సార్. iPhone 17 లాంచ్ చేస్తే 2,30,000 ఫోన్కి లైన్లో నిలబడి కొట్టుకుంటున్నారు జనాలు. అది కొంటే డెప్రిషియేట్ అవుతుంది, గోల్డ్ కొంటే అప్రిషియేట్ అవుతుంది. మరి గోల్డ్ రేట్ ఎందుకండి మీకు ఎక్కువ అనిపిస్తుంది, ఐఫోన్ రేట్ ఎక్కువ అనిపించట్లేదా? దెర్ ఈస్ అ లాజిక్ బిహైండ్ ఇట్. అంటే ఇవాళ రేపు జనరేషన్ అందరూ, అఫ్కోర్స్ నేను ఇవాళ రేపు అంటే నేను అందరి గురించి చెప్తాను, ఇంక్లూడింగ్ మీ అండ్ ఎవ్రీబడి, మనం ఎలక్ట్రానిక్స్ మీద ఎంత అయితే మొగ్గు చూపిస్తామో 2,30,000 ఐఫోన్ కొనడానికి వెనకాడినప్పుడు 1,15,000 రూపాయల గోల్డ్ని ఎందుకండి మీరు అసలు బ్లేమ్ చేస్తారు? నాకు అర్థం కాదు. ఎక్కడ మీకు 1970s and 60s లో 184 రూపాయలు ఉన్న తులం బంగారం కాస్త ఈ రోజున 1,15,000 వచ్చిందంటే అప్రిషియేట్ అయింది కదండి. మరి ఇన్ని సంవత్సరాలు మీ ఐఫోన్ ఉంటుందా? ఆలోచించండి. నేను ఒకటే మాట చెప్తా, మీరు బంగారం రేటు ఎంత పెరిగినా కానీ, ఎంత కొనుక్కున్నా కానీ తక్కువే. సో ఈ రోజున మీకు 1,15,000 ఉంటే ఇంకొక 10 సంవత్సరాల్లో 3 లక్షలు అవుతుందండి ఈజీగా. 2 లక్షలు అయితే గ్యారంటీడ్, ఎటుపోదు అందులో. సో అలాంటప్పుడు బంగారము రేటు పెరిగింది కదా సార్, నాకు భయం అవుతుంది, నేను కొనలేనని చెప్పి మాత్రం ప్లీజ్ దయచేసి చెప్పకండి. మీ సర్కిల్లో ఉన్న ఫ్రెండ్స్, మీ సర్కిల్లో ఉన్న చుట్టాలు కానివ్వండి, ఐఫోన్ వెంట పరిగెత్తినప్పుడు వాళ్ళందరినీ ఇదే ప్రశ్న అడగండి ప్లీజ్. ఏదైతే మనకు ఒక అప్రిషియేట్ అయ్యే గుణం ఉంటుందో అది ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది. ఇందులో 2 వస్తాయి, ఒకటి ల్యాండ్, రెండోది గోల్డ్. సో గోల్డ్ అండ్ ల్యాండ్ ఎందుకు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అంటే అది కొరత అండి. దెర్ ఈస్ నో యూనో యాంపుల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ కానివ్వండి, ఆర్ పెద్దగా గోల్డ్ మైనింగ్స్ కానివ్వండి, ఎక్కడ అవైలబుల్ లేవు ప్రపంచంలో. ఇవన్నీ కూడా రోజు రోజుకి తగ్గిపోతున్నాయి మనకు ప్రపంచంలో. సో కాబట్టి వీటి విలువ పెరుగుతుంది కానీ విలువ తగ్గదు. వాడు ప్రతి సంవత్సరము ఐఫోన్ వాడు ఎన్నో లక్షల కోట్ల ఫోన్లు వాడు మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు ప్రతి సంవత్సరం. మరి దాని వెంట మాత్రం జనాలు లైన్లో క్యూలో నిలబడి మరి కొట్టుకుంటున్నారు, బట్టలు చించుకుంటున్నారు. దానికి లాజిక్ లేదు. అందుకే మన పెద్దవాళ్ళు ఎప్పుడు ఏమంటారు అంటే, బంగారంలో పెట్టుబడి పెట్టు, దయచేసి పెట్టండి రా, మాట వినండి రా అంటే ఎవ్వరు వినిపించుకోరు. 1,00,000 రూపాయల ఫోన్ ఉందా, 2 లక్షల ఫోన్ ఉందా, అదే స్టేటస్. సో చెప్పడానికి అర్థం ఏంటంటే, ప్లీజ్ గోల్డ్ని తిట్టుకోకండి. గోల్డ్ ఒకవేళ పెరిగితే నిరాశ పడకండి. ఇంకెంత ఎక్కువగా పెరిగితే దాని గుణం అదే కాబట్టి పాజిటివ్గా ఉండడము. ఎప్పుడు ఎంత తగ్గినా కానీ 1 గ్రామ్ కొనండి. నిజంగా అంటున్నాను, 1 గ్రామ్ కొనండి, మీరు ఎంత సంతోషంగా ఫీల్ అవుతారు చూడండి మీరు అసలు. కెన్ యూ జస్ట్ బిలీవ్ దాట్? సో చెప్పేది ఏంటంటే, బంగారం ఇంకా పెరగనివ్వండి, పెరుగుతూనే ఉండనివ్వండి. దానికోసము మనం కావాలంటే 50% స్ట్రాటజీలో, తక్కువ రేట్లో 50% డిస్కౌంట్లో ఎలా కొనుక్కోవాలి మనం అది నేర్పిస్తున్నాము. చాలా మందికి ఫోన్లో హెల్ప్ చేస్తున్నాను, కాల్ చేసిన వాళ్ళకి అందరికి కూడా. సో మీరు కాల్ చేయండి అలాంటి డౌట్స్ ఉండి ఎప్పుడైనా. సో ఫస్ట్ ఇవాళ చూసుకుందాము స్పాట్ మార్కెట్లో గోల్డ్ రేట్ ఏం చేస్తుంది. ఓకే, సో లెట్స్ స్టార్ట్. 11,000 ఇన్ఫాక్ట్ 537 రూపాయలు, దిస్ ఇస్ పర్ గ్రామ్ ప్రైస్. నిన్నుంటే ఇవాళ 11,444 రూపాయలు ఉంది, 93 రూపాయలు మైనస్. నిన్న మీకు ఒక విషయం తెలుసా, 262 రూపాయలు పెరిగింది గోల్డ్ ఒక్క రోజులో స్పాట్ మార్కెట్లో. 264 రూపీస్ ఒక్క రోజులో. అసలు ఇంత గణం పెరగడము మనం ఎప్పుడు చూడలేదు ఇంతకు ముందుకు. కానీ ఇప్పుడు చూసుకుంటే 100 రూపాయలు పడిపోతే 300 పెరగడం. అస్సలు దీని గుణమే మారిపోయింది. ఇంకా ఎంత ఫాస్ట్ గా ఎంత దూరం వరకు పోతుందంటే నేషనల్ మీడియాలో చెప్తున్నారు 140,000 ఈ డిసెంబర్ లోపు ఒకవేళ ఇలాగే పెరుగుతుందంటే వచ్చేస్తుంది 140,000. ఓకే, సో 22 క్యారెట్ గోల్డ్ 10,575 రూపాయలు ఉంటే ఇవాళ మీకు 10,490 రూపాయలు ఉంది, మైనస్ బై 85 రూపీస్. అండ్ మై ఫేవరెట్ 18 క్యారెట్ గోల్డ్ 8,653 నిన్నుంటే ఇవాళ 8,583 ఉంది, మైనస్ బై 70 రూపీస్. నా ఈ రోజున కరెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది ఫ్యూచర్స్ లో చూద్దాము, ప్లస్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, సో దట్
ఇంట్రాడే ట్రేడర్స్ కానివ్వండి, వీళ్ళందరికీ కూడా ఒక ఎడ్యుకేటివ్ కైండ్ ఆఫ్ వీడియో మనం చేస్తున్నాం కాబట్టి దే విల్ నేర్చుకుంటారు. సో ఇది MCX గోల్డ్ చూసుకుంటే 1,12,545 రూపాయలు ప్రస్తుతం ఉంది, మైనస్ బై 10 రూపీస్ ఓన్లీ. సో 1,12,595 రూపాయలు హై అండ్ 1,12,182 రూపాయలు లో ఉంది. సో ఇఫ్ యూ లుక్ అట్ ది రెసిస్టెన్స్ 1,13,427 నంబర్ 1, 1,13,889 అండ్ 1,14,761 ఈ 3 రెసిస్టెన్స్ ఉంటే సపోర్ట్ కూడా ఒకసారి చూసుకుందాం, ఎందుకంటే మైనస్ లోకి వస్తుంది కాబట్టి గోల్డ్ ఎక్కడ ఆగుతుంది. సో 1,12,093 రూపాయలు, 1,11,221 రూపాయలు అండ్ 1,10,759. ఎగ్జాక్ట్లీ చెప్పాలి అంటే నిన్నటి ఎపిసోడ్ లో నేను చూపించాను బాగా ఓవర్ బాట్ జోన్ లో ఉందండి, ఇక్కడ నుంచి కాస్తంత కరెక్ట్ అయ్యే మోడ్ ఉందని చెప్పేసి మనము ఆ ఫిబొనాకీ రిట్రేస్మెంట్ టూల్ అలాగే డ్రా చేసి పెట్టాము. చూపిస్తాను ఇవాళ ఏం జరిగింది. ఇది నిన్నటిది శిరీష, ఇది నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టాను నిన్న. సో నిన్న హై ఆల్ టైమ్ హైలో చూసుకుంటే 1,14,179 నిన్న 23rd రోజున, మొన్నటి రోజున. ఇన్ఫాక్ట్ నిన్నటి నుంచి స్లోగా పడిపోవడం మొదలైంది గోల్డ్ మీకు ఇక్కడ చూసుకుంటే, అండ్ అదే కాస్త ఓవర్ బాట్ జోన్ లో నుంచి పడిపోయేసి ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఒక న్యూట్రల్ జోన్ లోకి వచ్చిందండి. ఇట్ ఈస్ నాట్ ఈవెన్ కంప్లీట్లీ ఓవర్ సోల్డ్ జోన్ లోకి ఇంకా రాలా. అంటే దీని అర్థం ఏంటి, ఒక్కసారి బంగారం మీకు 1,13,040 రూపాయలు ఆర్ 1,13,100 రూపాయల వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అప్ సైడ్ వరకు. కానీ ఒకవేళ ఇక్కడ మీకు లోవర్ సైడ్ లో ఏదైతే న్యూట్రల్ జోన్ ఉందో 1,12,299 రూపాయలు ఇక్కడ ఆగే అవకాశం కూడా ఉంది. సో ఈ రెండిటి ఏరియాలో బాగా మిక్సప్ అయ్యేసి అక్కడే కొట్టుకొని చాలా మంది స్టాప్ లాస్ ట్రిగర్ అయ్యి చాలా మందికి లాసులు కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈ జోన్ లో ఉన్నంత వరకు మాత్రం ట్రేడింగ్ చేయకండి. కిందికి ఒకవేళ వచ్చింది అనుకోండి మళ్ళీ ఓవర్ సోల్డ్ జోన్ లోకి, ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మీకు బంగారం అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. సో చెప్పడానికి అర్థం ఏంటంటే ఫిబొనాకీ రిట్రేస్మెంట్ టూల్ మీకు ఎప్పుడు కూడా తెగే వరకు లాగొద్దని చెప్తారు కదా, అలాగే అది కంప్లీట్ గా ఆ కార్నర్ లో వచ్చేంత వరకు మీరు ట్రేడ్ చేయకండి, నేర్చుకోండి. ఒకవేళ డౌట్స్ ఉంటే కాల్ చేసి ఈ రోజు అడగండి, చెప్తా. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.